లోకాన్ని మరుస్తావా మానాగన్నా చూసి ఓ నాగన్నా నీ లోకాన్ని మరుస్తావా మానాగన్నా గుడ్డ కోసి పెట్టి బుర్రా మీసం తిప్పి ఎడమ చేతులనేమో ఎండిన ఈత పరిగే చెలుగుడు చెలుగుకుంటూ నాట్యమే చేస్తావు బయటకు యుగములోన ఓ నాగన్నాను అడవి పాలైతీవా మానాగన్నా బగ్గు ఎండల్లో జగ్గాల నరుకుతావు వంపుల్లో తిరుగుతావు వండు నీళ్లు తాగుతావు చెరిగిన పరిగెను నువ్వు పరుగున ఎండబెట్టి జుట్టలు తట్టాలల్లిన ఓ నాగన్నా నీ పొట్ట నిండకపాయే మాయర్కని నాగన్నా గుమ్ములలో ఎరుకాలి గుండె పగిలిపోయే ఈత తట్టాలల్లే వెనకటి తరవాయే ఇనుప టెంకెలు వచ్చి ఈత తట్టలు వాయే పరిగెను గుంజి కట్టి నెత్తి మీద పెట్టుకొని చదరు గట్టు కాడా ఓ నాగన్నా నువ్వు చేదా తీరుతావా మాయర్కని నాగన్నా అడవిలోకి పోయి బుసగొట్ట పాముల ఒడుపుతో పడతావు విషగోళాలను వీకి పుట్టలో వేస్తావు గెలుపు నాదంటావు విషపామంటే భయమెరగని ఓ నాగన్నా ఊరి దొరలంటే భయమెందుకు మా నాగన్నా మలవాళ్ళం మోసగాళ్ళు మీ బతుకుల బుక్కి వేసి మీ అర్కల జాతి మీద నిందా వేసిరి ఎలా భూమి అన్నది నీకు లేదు మేడ అన్నది నీకు లేదు పదవులలో నీ వాళ్ళు పైకొచ్చిందెందారు రాజ్యాధికారానికి ఓ నాగన్నా నువ్వు ఎత్తర కుర్రు జెండా మా నాగన్నా రాజ్యాధికారానికి ఓ నాగన్నా నువ్వు ఎత్తర కుర్రు జెండా మా నాగన్నా ఎరుకలొల్ల మండినేమో నాటి నుండి నేటి వరకు వరజబడి ముండల్లం ఎరుకలొల్ల మండినేమో ఎరుకలోల మండినేమో నాటి నుండి నేటి వరకు అణచబడి ఉన్నోళ్ళం ఎరుకలోల మండినేమో చదువు నేర్చుకోని జాతి చక్కబరుచుకుందామని గురువర్య ద్రోణాచార్య విద్య నేర్పమని అంటే వెనక పడ్డ ఎరుకలోడని ఎందుకు చదువు అన్నాడు ఎరుకలోల మండినేమో నాటి నుండి నేటి వరకు అణచబడి ఉన్నోళ్ళం ఎరుకలోల మండినేమో సొంత తెలివితోటి మేము విద్యలెన్నో నేర్చుకుంటే ప్రపంచంలో ఎరుకలొల్లు ముందంజా ఉంటారని ఓర్వలేని ద్రోణాచార్య ఏకలలు ఏలు నరికే ఎరుకలోల మండినేమో నాటి నుండి నేటి వరకు అణచబడి ఉన్నోళ్ళం ఎరుకలోల మండినేమో ఎగర్ నుండి ఎరకలొల్లు ఎరక చెప్పి బతుకుతుంటే అగ్రకుల బ్రాహ్మణులు జ్యోతిష్యం మత్తు తల్లి సోది చెప్పే మా వృత్తిని కాదు కొట్టి బతుకుతుండు ఎరుకలోల మండినేమో నాటి నుండి నేటి వరకు అణచబడి ఉన్నోళ్ళం ఎరుకలోల మండినేమో
పందులను పట్టుకొని వాళ్ళకు వాళ్ళే కోసి వండుకొని తింటుండ్రు తిన్నోనికి రాని డబ్బు చూసినోనికి ఎందుకు వచ్చే ఎరకలోలమండి మేము నాటి నుండి నేటి వరకు అంచబడి ఉన్నోళ్ళం ఎరకలోలమండి మేము చేతులను ముడుచుకొని మూలకు పడి మనముంటే ప్రభుత్వాలు మన జాతిని చిన్న చూపు చూసినారు మాజబడ్డ జాతుల్లో మగ్గి పిడుగులైలేసి సర్కారుకు బుద్ధి చెప్ప సైనికులై కలుగుతాము 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 మనం చేస్తా ఉన్నాం. పోలీసు వారికి మనవి, మున్సిపల్ కమిషనర్ గారు గేట్ దాకా మీరు రప్పిస్తే మేము ఒక వినతి పత్రిస్తాం. మేము మళ్ళా బయలుదేరుతాం. మాకు బహిరంగ సభ ఉంది. వలిగి ప్రభాకర్ గారి నాయకత్వంలో, మన రాష్ట్ర అధ్యక్షుడు వలిగి ప్రభాకర్ గారి
నాయకత్వంలో వేలాది లక్షలాది పందులతో హైదరాబాద్ ముట్టడించిన సంగతి గుర్తుంచుకోవాలా. చంద్రబాబు నాయుడికి మేము చెప్పాం, బాబు గారు బొల్లి బాబు గారు మా ఎరుకుల పొట్టలు కొట్టకండి, మా పందులు చంపకండి అని చెప్పాం. వినలేదు. లక్షలాది పందులతో కలెక్టర్ ఆఫీసులు ముట్టడించాం. తర్వాత హైదరాబాద్ రాజధాని ముట్టడించాం. ముఖ్యమంత్రి గారు ఖబర్దార్, లక్షలాది పందులతో ఇల్లు ముట్టడిస్తామన్నాం. అప్పటికి వినలా. ఎరుకుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వలిగి ప్రభాకర్ గారి నాయకత్వంలో హైకోర్టులో మేము కేసు వేయడం జరిగింది. కేసు వేసిన తర్వాత హైకోర్టు సూచనలు ఏమని ఇచ్చింది? నువ్వు నిజంగా మున్సిపల్ కమిషనర్ అయితే, నువ్వు నిజంగా సక్రమంగా పరిపాలించేవాడు అయితే పై అధికారులు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ప్రజా అభిప్రాయం మేరకు పన్నుల్ని ఊరు చివర పెట్టాలా, నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వం దానికి షెడ్లు ఏర్పాటు చేయాలా. నెంబర్ 2. నెంబర్ 3, దానికి ఫీడ్ పెట్టాలా, ఫుడ్ పెట్టాలా అని చెప్తే మన ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, మహా మేధావులు పంది మోసం తింటున్నారే. మేధావులందరూ వాళ్ళు మనుషులు కాదా? మన జాతి వృత్తి అయినటువంటి పన్నులు రోజు మేపుకుంటూ మా ఎరకల వాడు, మా పిల్లలు, మా తల్లిదండ్రులు అన్నం అడక్కొచ్చుకొని పందికి ఒక ముద్ద పెట్టి మేము ఒక ముద్ద తిని పందితో ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని పక్కన పండుకొని కారణం ఎవరు? మెదడు లేని ప్రభుత్వం, మెదడు లేదు కమిషనర్కి, ఎమ్మెల్యేకి లేదు, ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు లేదు, మంత్రులకు లేదు. విదేశాలకు ఎగుమతి జరుగుతూ ఉంది. వాళ్ళకి రాని మెదడు వాపు మీకు ఎందుకు వస్తుంది? అరే ఈ రాష్ట్రంలో మెదడు వాపు వల్ల పందులు లేని శ్రీకాకుళం జిల్లాలో మెదడు వాపు ఎలా వచ్చిందని అడుగుతా ఉన్నారు. సరైన సమయంలో ప్రభుత్వ సిబ్బంది సూచనలు పాటించకుండా, బ్లీచింగ్ చల్లకుండా, వీధులు శుభ్రం చేయకుండా ఏర్పాటు చేసి దానివల్ల ఒక దోమ, క్యూలెక్స్ అనే దోమ ఉంటే దాని ద్వారా పక్షుల మీద వెళ్ళి పక్షుల ద్వారా పిల్లలను కొట్టి దానివల్ల మెదడు వాపు వస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా తమ్మున్న సైంటిస్ట్ కానీ గుండున్న ధైర్యవంతులు ఎవరైనా సరే పందుల వల్ల మెదడు వాపు వస్తారని ఎవరు నిర్ధారించారా? ఏ డాక్టర్ అయినా పందుల వల్ల మెదడు వాపు వస్తారని ప్రకటించారా? ఏ సైంటిస్ట్ అయినా సరే మెదడు వాపు కారణం పందులు అని చెప్పాడా? కానీ మేము చెబుతున్నాం, మెదడు వాపు కారణం మెదడు లేని ప్రభుత్వం అని. దయచేసి అందరూ కూర్చోండి బాబు, దయచేసి అందరూ కూర్చోండి. మెదడు ఎవరు వస్తారో తెలుసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ వాళ్ళు వస్తారో, ఎమ్మెల్యే పన్నులలో రాలేదనుకో సంపద కూర్చుని వచ్చినాయి. మా పన్నుల్ని పంపి మా పొట్టలు కొట్టారు. మా పొట్టలు కొడితే మేము ఊరుకొని ఉంటావా? యాకరాయులు ఎరుకుల సంతతి మా వెంకటేశ్వర స్వామికి సోది చెప్పింది మేమే. ఈ దేశ రాష్ట్ర భవిష్యత్తు చెప్పేది మేమే. మున్సిపల్ కమిషనర్ గారు ఎంత అభివృద్ధి పనులు చేశారో మేము లెక్కలు చెప్తాం. ఎన్ని లక్షలు దోచుకున్నారో మేము లెక్కలు చెప్తాం. ఎన్ని మిగిలిన బుక్స్ లక్షలు డ్రా చేశారో మేము చెప్తాం. అంటే మాకు వెనక తెలుసు కాబట్టి మేము అవసరం చెప్తాం. కాబట్టి మిత్రులారా, మున్సిపల్ కమిషనర్ గారు
మున్సిపల్ కమిషనర్ పందులు చంపారు ఇప్పుడు